యాదగిరిగుట్టలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశాలతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం నేరుగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులు సురేఖ, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పర్యటనలో కొండపైన కళ్యాణ మండపం, ప్రధానాలయ వాయువ్య దిశలో మెట్ల మార్గం పనులు ప్రారంభించనున్నారు సీఎం. కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, దీక్షాపరుల భవనానికి భూమి పూజ చేయనున్నారు. మొత్తం 100 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం. గుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. శేఖర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, సీఎం షెడ్యూల్ ఏంటి? మార్నింగ్ సౌజన్య, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి సంబంధించి గత కొన్ని రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ఈ పర్యటనకు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయలతోటి ఇక్కడ వేద పాఠశాలతో పాటు అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ఉంది. 8:30 సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. దాంతో అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేశారు. ఎగ్జాక్ట్లీగా 8:30కే ఏదైతే కొండ కింద వాహనాలు పూజ చేస్తారో అక్కడే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది అని చెప్పేసి అధికారులు చెప్పుకొచ్చారు. దాంతో అక్కడికి సీఎం కాన్వాయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ అనూహ్యంగా కూడా ఎక్కడైతే పైన టెంపుల్ పైన ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన ఉందో అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దాంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సీఎం మాత్రం కూల్గా అక్కడనే దిగి ముందుగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు, తనని కలిశారు. ఆ తర్వాత ఏదైతే ఎగ్జాక్ట్లీగా 9:36 ఈ టెంపుల్కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వేద పాఠశాలకు సంబంధించిన శంకుస్థాపన ఉందో ఆ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ముందుగా టైంకు సంబంధించి ఎక్కడ కూడా లేట్ కాకుండా మొదట షెడ్యూల్ వచ్చేటప్పటికీ సీఎం ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత వెంటనే పైకి వెళ్ళి స్వామివారి దర్శనం అనంతరము ఈ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన ఉండేది. కానీ కొంత టైం టు టైం చేయాలి వర్క్ అనే దాంతో విజయేంద్ర సరస్వతి వాళ్ళకు సూచించడంతో సీఎం కూడా డైరెక్ట్ అక్కడికే చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన అవుతుంది. ఆ శంకుస్థాపన అనంతరం ఇక్కడ ఉన్న టెంపుల్కి సంబంధించి పనులు కావచ్చు, అదేవిధంగా జరుగుతున్న పనులు కావచ్చు, జరగబోయే పనులు, అదేవిధంగా టెంపుల్కి సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులు, భక్తుల సౌకర్యాలు అన్నిటి మీద కూడా అధికారులతోటి కొంత మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత స్వామివారి దర్శనం అనంతరం మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు చేసింది. యాదాద్రి టెంపుల్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ వాహనాలను కూడా పైకి పోనిచ్చడం లేదు. అదేవిధంగా ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులకు సంబంధించి కూడా సీఎం పర్యటన అనంతరం వాళ్ళని వాహనాలను పైకి అనుమతిస్తున్నారు. కిందికి నుంచి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మనం కొండ మార్గంకి సంబంధించి పైకి మెట్ల మార్గంలో వద్దాను. మెట్ల మార్గంలో భక్తులంతా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ వాహనాలను ఏవి కూడా అనుమతించడం లేదు, బస్సులను కూడా ఏవి గంట సమయం ఈ వేద పాఠశాల శంకుస్థాపన, అదేవిధంగా స్వామివారి దర్శనం ఇద్దరు కలిసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇప్పటికే సీఎంతో పాటు అదేవిధంగా వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా మంత్రులు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే స్వాగతం పలికారు. అక్కడి నుంచి మరికొద్ది సేపట్లో మాత్రం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో శంకుస్థాపన, వేద పాఠశాలకు సంబంధించి శంకుస్థాపన జరగనుంది. వేద పాఠశాలకు సంబంధించి కూడా ఎక్కడా లేని విధంగా అత్యంత అంగులతోటి ఈ వేద పాఠశాలను నిర్మించాలని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆ డిజైన్ను చూపించారు. మొత్తం కూడా ఆ వేద పాఠశాలకు సంబంధించి దాదాపు 40 కోట్ల రూపాయలను కేటాయించారు. దానికి సంబంధించి కూడా అన్నీ కూడా ఇప్పటికే వర్క్ కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక యాదాద్రి టెంపుల్కి సంబంధించి చూస్తే మాత్రము ఇప్పటికే పూర్తిగా 90% వరకు పూర్తయిందని చెప్పుకోవచ్చు. పైన వచ్చే భక్తులకు సత్రాలకు సంబంధించి ఇంకా కొన్ని పనులు మాత్రమే మినహా ఉన్నాయి. ఏవైతే మిగిలి ఉన్న పనులు కావచ్చు, భక్తుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు ఇప్పటికే మొత్తం రివ్యూ నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య కావచ్చు, అదేవిధంగా అధికార యంత్రాంగం, ఈవోలు అందరూ కూడా ఇక్కడికి కావాల్సిన సౌకర్యాలు, చేయాల్సిన పనులు ప్రతిదీ కూడా సీఎం దృష్టిలో పెట్టారు. దాంతో కూడా మళ్ళీ కూడా ఇప్పుడు ఒకసారి రివ్యూ చేసే అవకాశం ఉందని కూడా అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను అయితే చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా మాత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయము మరో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మరో మైలురాయికి సంబంధించి గొప్ప పాఠశాలకు సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. సౌజన్య.